షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ దుర్నీతి సాధనం అనే మాట ఒక పనిముట్టును సూచిస్తుంది, లేదా ఒక ఆయుధాన్ని సూచిస్తుంది. అంటే మనకి నైపుణ్యాలు ఉన్నాయి, సామర్థ్యాలు కూడా ఉన్నాయి. మన నైపుణ్యాలు, మన సామర్థ్యాలు, ఇంకా మన శరీరాలు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. అది మంచిదన్నా కావచ్చు, చెడు ప్రయోజనం అన్నా కావచ్చు. పాపం వలన మన శరీరంలో ప్రతి భాగం కూడా హాని పొందగలదండి, చెడు. అదే క్రీస్తులో ఉన్నప్పుడు ప్రతి భాగం కూడా దేవుని పరిచర్యకు ఒక పనిముట్టు కావచ్చు, ఉపకరణం కావచ్చు. మన విజయవంతమైన జీవిత రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ అవర్ విక్టరీ అంటారు కదా, అది ఏమిటి అంటే క్రీస్తుతో మన గుర్తింపే. యేసయ్యతో ఉన్న మన గుర్తింపే మన విజయవంతమైన జీవిత రహస్యం అండి. నీతికి పూర్తిగా మనం లొంగిపోవాలండి, అనగా దేవునికి పూర్తిగా లొంగిపోవాలి. ప్రభుని క్రీస్తుతో కూడా మనం చనిపోయిన మాట నిజమే అన్నట్లయితే, నేను చనిపోయాను అనేది నిజమైతే, విశ్వాసం ద్వారా మనం పొందిన నూతన స్థానం ఏమిటో తెలుసా అండి? చనిపోయిన వారి నుండి సజీవంగా ఉండడమే. మనం ఇప్పుడు జీవిస్తున్నాం, అది ఎలాగంటే పునరుద్ధానం మూలంగా జీవిస్తున్నాం, పునరుద్ధానం ఆధారంగా జీవిస్తున్నాం. మనం అంటే శిలువ యొక్క విజయం వైపును జీవిస్తున్నాం. పాపానికి ఇంకా లోకానికి ఇకపై మన మీద ఎటువంటి పట్టు లేదు, ఇక గ్రిప్ ఉండదు. ఇక మన విజయవంతమైన జీవితం ఎంపిక చేసుకున్నాం. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఇప్పటికీ మనకి సొంత స్వేచ్ఛా చిత్తం ఉంది, మన ఇష్టం చేయొచ్చు, ఉంది, అవకాశం ఉంది. కానీ విజయం ఖచ్చితంగా ప్రభువు నుండి వచ్చిన బహుమానం, ఇది గుర్తించండి. సో మనం ఆ బహుమతిని కానీ తిరస్కరించామా, మనం ఓడిపోయిన క్రైస్తవ జీవితాన్నే కంటిన్యూ చేస్తామండి, అదే కొనసాగిస్తాం. మనల్ని మనం యేసుక్రీస్తుకు అప్పగించుకున్నప్పుడు మాత్రమైతే పౌలులాగా మనం మాట్లాడగలుగుతాం. ఏమని అన్నాడు ఆయన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుతున్నాడు అన్నా. చూసారా, అలా మనం కూడా చెప్పగలుగుతాం. ఎప్పుడు? మనల్ని మనం క్రీస్తుకు అప్పగించుకున్నప్పుడు. చట్టబద్ధంగా మనం క్రీస్తుతో చనిపోయినట్లుగా దేవుడు మనల్ని చూస్తాడండి. మన పాపములు ఆయనతో కూడా చనిపోయాయి కాబట్టి మనకి ఏ శిక్షా విధి లేదు. దేవునితో ఐక్యమైనప్పుడు మన పాత జీవితం సమాధి చేయబడింది, మన క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. డైలీ రొటీన్ లైఫ్లో, మన దైనందిన జీవితంలో ప్రభువైన క్రీస్తును అనుసరించకుండా మనల్ని నిరోధించే పాపపు కోరికలను మనమండి క్రమం తప్పకుండా సిలువేయాల్సిందే అండి. క్రమం తప్పకుండా సిలువేయాలి. ఏవైతే దేవుని అనుసరించకుండా ఆపేస్తున్నాయో, నిరోధిస్తున్నాయో ఆ పాపపు కోరికలను కంటిన్యూస్గా సిలువేస్తూ ఉండాలి. చాలామంది అనుకుంటారు, క్రైస్తవత్వానికి డెస్టినీ ఉందా అండి? క్రిస్టియానిటీకి డెస్టినీ, వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ ద క్రిస్టియానిటీ అంటే ఇలా చెప్తుంటారు. డెస్టినీ ఏముందండి? చనిపోవడమే అంటారు. క్రైస్తవత్వం యొక్క గమ్యం చనిపోవడం కాదండి. మన రోజువారీ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించడమే. చనిపోవడమే ఉంది. ఎవ్రీడే సక్సెస్ఫుల్గా జీవించడం. ప్రభువైన క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి, ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన ప్రెజెన్స్ మనతో ఉంది, ఆయన యొక్క పవర్ ఆఫ్ ద రెజరెక్షన్ మనతో ఉంది. సో మనం పాపంతో పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తాం, దీంట్లో అనుమానం లేదు. సో కాబట్టి మన అవయవములు ఎటువంటి ఆయుధములుగా ఉపయోగపడుతున్నాయి? నీతి సాధనాలుగానైనా, దుర్నీతి సాధనాలుగా దేనికి అప్పగిస్తున్నాం మనం? అక్కడ బ్రతిమలాడుతూ మాట్లాడుతున్నాడు. పిల్లలు ఆలోచించండి. మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి. నీతి సాధనములుగా అంటే దేవుని పరిచర్యకు ఉపయోగపడేటువంటి పనిముట్లుగా మనం అప్పగించుకోవాలి.
ఈరోజు మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఈ అవయవములు ఎటువంటి ఆయుధములుగా పనిచేస్తున్నాయి. మన జీవితాన్ని ఏల్తున్నది ఎవరు? లోకం సమాధి అయితే సంతోషంగా దేవుణ్ణి సేవిస్తూ నీతి సాధనములుగా పనిచేయుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.